సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ రేణుతో కలిసి నిరసన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 420 రోజులు గడిచినా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ వైఫల్యాలను ఎండుగడుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేశారని గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఇవాళ గాంధీ విగ్రహాలకు ఇవాళ వినతి పత్రాలు ఇవ్వడం కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్ దగ్గర, గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా ఇవాళ గాంధీ విగ్రహానికి ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, సంవత్సరం లోపలనే భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 420 రోజులైనా కూడా ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవాళ ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలు చేపట్టలేదు. తూతు మంత్రంగా 5,000 డిఎస్సీ పోస్టులు, గతంలో కేసీఆర్ ఇచ్చిన పోస్టులకు 6,000 పోస్టులను కలిపి ఇవాళ డిఎస్ ఇచ్చారు. అంతకుముందు ఎన్నికల ముందు 20,000 మెగా డిఎస్ ఇస్తా అని చెప్పి ఇవాళ మాట తప్పిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఈ నకిలీ గాంధీల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు. కాబట్టి ఈ అసలైన గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. దాని గురించి ఇంత